మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలే ఓటమితో నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మరో భారీ షాక్ తగలబోతుందని ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ని ప్రారంభించిందని వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎంపీలని కూడా భారతీయ జనతా పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నం చేస్తోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపిందా? వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నలుగురు ఎంపీలను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తోందా? ఆ నలుగురు ఎంపీలతో పాటుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలను కూడా భారతీయ జనతా పార్టీ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం గురించి మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. డాక్టర్ మాట్లాడు ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని అయితే చవిచూసింది. ఓటమితో నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ మరో షాక్ ఇవ్వబోతుందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపబోతోంది. వైసీపీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎంపీలను కూడా భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది అని, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలను కూడా భారతీయ జనతా పార్టీ తమ పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మెయిన్ గా దీంట్లో ఆలోచించవలసింది, ఎక్సెప్ట్ అవినాష్ రెడ్డి గారు మిగతా 3 ఎంపీ స్థానాలు కూడా కోల్పోవడానికి కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క వీక్ క్యాండిడేట్సే కారణం అండి. అసలు పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారం బలమైన క్యాండిడేట్లను పెట్టుంటే అసలు ఈ రోజున లాక్కోవడం తీసుకోవడం అనే ప్రసక్తి లేకుండా 25 అవుట్ ఆఫ్ 25 కూటమికే వచ్చేవి. సో దీంట్లో చూసారంటే మీరు ఏదైతే వైసీపీ ఒక గెలిచిన 4 స్థానాలు తీసుకుంటే దాంట్లో ఒక స్థానం మాత్రమే ఇటు కడపకు సంబంధించి టీడీపీ కోల్పోయింది. మిగతా 3 స్థానాలు కూడా బీజేపీ. సో ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు తిరుపతి ఎంపీ కానీ మిగతా వాళ్ళని కూడా చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని మీద ఉన్న ఆరోపణలు, అతను వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అంతకుముందు తిరుపతి ఎంపీగా ఉన్నప్పుడు అతను ఏమీ చేయలేదనే భావన, వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు చేయలేదు అనేక ఆరోపణలు ఉన్నాయని, కాబట్టి ఈ విధంగా కొన్ని కారణాల చేత అవి ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ పరం అవడం జరిగింది. సో ఈ ఆపరేషన్లు అనేవి ఈ యొక్క మీరు చెప్పినట్టు ఈ కమలం ఆపరేషన్ అనేది గత 10 ఏళ్లుగా మనం చూస్తున్నాం. రాష్ట్రాల్లో రాష్ట్ర గవర్నమెంట్స్ కానీ లేకపోతే కేంద్రంలో కానీ వాళ్ళు చేసిన ఆపరేషన్స్ కానీ ఎన్నైనా మనం చూసాం. సో కాబట్టి ఇది వెన్నతో పెట్టిన విద్య బీజేపీకి. సో డెఫినెట్ గా నిన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన సహాయ సహకారాలు అండదండలు అందించారో బీజేపీ నాయకులు, అగ్రనాయకులు మనం చూసాం. అదే విధంగా బీజేపీకి ఏదైనా ఇటు రాజ్యసభలో బిల్స్ ప్రైవేట్ పెట్టేటప్పుడు కూడా ఏ విధంగా ఇటు వైసీపీ తన సహకారాన్ని అందించింది అన్నది అడగకపోయినా ముందు పరిగెత్తుకుంటూ జరిగిన ఈ యొక్క దోపిడీ, రాష్ట్రంలో జరిగిన ఈ యొక్క అవినీతి పరాకాష్ఠకు చేరుకుంది కాబట్టి, ప్లస్ అంతేకాకుండా టీడీపీ అధినేతని ఏ తప్పు చేయకుండా 53 రోజులు జైల్లో ఉంచిన ఉదాంతం కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన రకరకాల ఇటు మాటల యుద్ధం కానీ, లేకపోతే వారిని అసలు రాష్ట్రంలోకి రానివ్వకుండా కానీ, వైజాగ్లో కానీ, సో అనేక సంఘటనలు అవన్నీ బీజేపీ నాయకుల మీద జరిగిన సంఘటనలు కానీ ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా ఇటు కూటమి యొక్క ప్రెషర్ బీజేపీ మీద ఉంటుందన్నది దాంట్లో ఎవరు కాదని నిజం. సో డెఫినెట్ గా రెండోది ఏంటంటే, ఇప్పుడు అంత పెద్ద ఆపరేషన్ చేయవలసిన ఆవశ్యకత కూడా ఇక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ గత 5 ఏళ్లుగా చేసిన అవినీతి కానీ, అతని నాయకులు రాష్ట్రంలో చేసిన అవినీతి కానీ, ఈవెన్ సెంట్రల్ నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ లో జరిగిన అవినీతి అన్ని కూడా తీసుకుంటే అసలు ఒక్కసారిగా నీ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం అని చెప్పగానే కూడా ఇటు రాజ్యసభకు సంబంధించి కానీ, ఇటు లోక్సభకు సంబంధించిన ఎంపీలందరినీ కూడా పువ్వుల్లో పెట్టి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అప్పచెప్తారు. ఇక్కడ పెద్దగా ఆపరేషన్ చేయవలసిన పని లేదు, పెద్దగా శ్రమ పడవలసిన పని లేదు. బాబు, యు ఆర్ ఓపెనింగ్ యువర్ కేస్ అండ్ యు ఆర్ క్యాన్సిలింగ్ యువర్ బెయిల్ అంటే సరిపోతుంది. జగన్ భాయ్, आपको बेल को कैंसिल कर रहा हूं, आपको केस रीओपन कर रहा हूं, బస్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాడు. సాష్టాంగ నమస్కారం చేస్తాడు. స్వామి, కావాలంటే నన్ను కూడా మీ కండ వయసు నన్ను కూడా తీసుకోండి, కాపాడండి అని చెబుతాడు. సో కాబట్టి
అంటే ప్రసాద్ అంతకుముందు గారు బీజేపీ ప్రసాద్ గారు అసలు జగన్మోహన్ రెడ్డితో పని లేకుండానే భారతీయ జనతా పార్టీ ఆ, ప్రముఖులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖుల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డితో పని లేకుండానే ఆ నలుగురు ఎంపీలని మనం హస్తగతం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, కొంత ప్రచారం అయితే జరుగుతుంది. మీకు ఏమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ ఏపీలో కూడా ఎవరైతే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారో వైసీపీలో, ఎక్సెప్ట్ ఈ పొంగనూరు పెద్దిరెడ్డి బ్రదరు అమర్నాథ్ రెడ్డి, తర్వాత ప్లస్ పెద్దిరెడ్డి కుమారుడు ఉన్నారు కదా ఎంపీగా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నలుగురు. అంటే 11లో 4 పోతే ఎంతండి? 7. 7 మందికి మీకు గేట్ ఓపెన్ చేస్తే సరిపోద్ది బాబు గారు. అది దొడ్డుగొమ్మైనా లేకపోతే ముఖద్వారం అయినా ఏదైనా పర్లేదు, పరిగెత్తుకు రావడానికి రెడీగా ఉన్నారు. అదే విధంగా మీరు చెప్పినట్టుగా సెంట్రల్ లో కూడా బీజేపీ గేట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అక్కడ. సో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా, జగన్మోహన్ రెడ్డి అవసరం లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్టీలో జాయిన్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు సాయిరెడ్డి మీద ఉన్న కేసులు కానీ, సాయిరెడ్డి మీద ఉన్న అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటు రాజ్యసభలో సాయిరెడ్డికి ఒక హుకుం జారీ చేస్తే బీజేపీ మొత్తం తనతో పాటు ఎవరైతే సహచర ఎంపీలు ఉన్నారో రాజ్యసభలో వాళ్ళందరినీ గంపగుత్తుగా తీసుకెళ్లి ఆయన జాయిన్ చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ మీరు చెప్పినట్టుగా వైసీపీకి ఉన్న ఈ ఒక లుకలుకలు కానీ, వైసీపీకి ఉన్న లూప్ హోల్స్ కానీ, వాళ్ళ మీద ఉన్న ఈ అవినీతి ఆరోపణలు, ఆ అధినాయకుడి మీద ఉన్న ఈ యొక్క సిబిఐ కేసులు కానీ, ఇప్పుడు ఈ రకరకాల కేసులన్నీ కూడా తీసుకుంటే ఇక్కడ పెద్దగా ప్రయాస అవసరం లేదండి, పెద్దగా ఎఫర్ట్స్ అవసరం లేదండి. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని పార్టీ వ్యక్తులను తీసుకోవడానికి కొన్ని ప్యాకేజెస్ ఆఫర్ చేయాలి, లేకపోతే కొన్ని వాళ్ళకి మంత్రివర్గంలో మీకు ఇది ఇస్తాం, లేకపోతే మీకు ఈ పొజిషన్ ఇస్తామని చెప్పాలి. ఇక్కడ అటువంటిది ఏం అవసరం లేదు. వాళ్ళు కూడా షెల్టర్ కోసం, సేఫ్ జోన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది కేక్ వాక్ మాత్రమే బీజేపీకి. నిజంగా బీజేపీ కమలం ఆకర్షణ మొదలు పెట్టాలనుకుంటే జస్ట్ ఒక గాలి వార్త బయటకు వచ్చినా సరే వీళ్ళందరూ కూడా కట్టకట్టుకుని వెళ్ళిపోయి బీజేపీలో జాయిన్ అయిపోవడం రెడీగా ఉంటారు. ఓకే, సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆకర్షణ అయితే స్టార్ట్ చేసినట్లేనా, చేయబోతుందా? ఒకవేళ చేస్తే ఇంకా వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? నేను చెప్పాను కదా, ఇంక అసలు దీనికి పెద్ద ఆకర్షణ అవసరం లేదండి, పెద్ద ఎఫర్ట్స్ అవసరం లేదు. అసలు ఏదో చెబుతారు కదా, ఒక కాకితో కౌరంపితే వీళ్ళంతా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళకు ఉన్న సమస్యలు ఇప్పుడు మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ ఉన్న నాయకుల్లో లూప్ హోల్స్ లేని వాళ్ళు ఎవరు, అవినీతి ఆరోపణలు లేని ఎవరు, అసలు వీళ్ళు చేసిన అరాచకం కానీ, వీళ్ళు చేసిన కేసులు ఎన్ని దృష్ట్యా చూస్తే కూడా సో మీకు పెద్ద ఎఫర్ట్స్ అవసరం లేదండి. నిజంగానే వీళ్ళు అవసరం, వీళ్ళు మన వైపు తిప్పుకుందామని బీజేపీ తలస్తే విత్ ఇన్ సెకండ్స్ సరిపోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వీళ్ళు ఎవరు కూడా ఆగరు. అసలు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వేళ్ళ పడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వేళ్ళ పడతాడు. ఇప్పుడు కావాలంటే నా మనుషులందరినీ ఇచ్చేస్తాను, నా ఎమ్మెల్యేని ఇచ్చేస్తాను, నా ఎంపీలను ఇచ్చేస్తాను, నా రాజ్యసభ ఎంపీలను ఇచ్చేస్తాను రా స్వామి, నన్ను కాపాడు అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఓకే, కాబట్టి సో ఈ పర్టికులర్ గా ఆంధ్రాకి సంబంధించి, వైసీపీ పార్టీకి సంబంధించి ఇటు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇటు రాజ్యసభ ఎంపీలు కానీ కూడా బీజేపీ నిజంగా తనకి కావాలనుకుంటే పెద్ద ప్రయాస అవసరం లేదండి. ఇక్కడ చాలా ఈజీ టాస్క్ వాళ్ళకి. ఒక్క ఫోన్ కాల్ సరిపోతుంది. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.